బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. బేగం బజార్ ప్రమాదం మరోసారి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తున్న జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్నారు వ్యాపారులు. మరి వీటిపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేస్తుందా? హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. బేగం బజార్ ప్రమాదం మరోసారి అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తున్న జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెసిడెన్షియల్ కోసం పర్మిషన్ తీసుకుని కమర్షియల్ గా ఉపయోగించుకుంటున్నారు వ్యాపారులు. మరి వీటిపై జీహెచ్ఎంసీ ఫోకస్ చేస్తుందా? హైదరాబాద్ లో అగ్ని ప్రమాదాలు ఆగడం లేదు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చిన్నదో పెద్దదో అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఈ అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణం ఏంటని జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. అనేక ఏళ్ల నుంచి ఈ విచారణ చేపడుతున్నాం అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు, కానీ అగ్ని ప్రమాదాలు నివారించలేకపోతున్నారు అని క్లియర్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సిద్దింబర్ బజార్ దగ్గర ఉన్నాం. బేగం బజార్ దగ్గర ఉన్నటువంటి సిద్దింబర్ బజార్ లో నిన్న ఒక బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం ఆ బిల్డింగ్ చూడొచ్చు. చాలా వరకు బిల్డింగ్ డ్యామేజ్ అయింది. అగ్ని ప్రమాదం సంభవించి 3వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్, దాని తర్వాత 1st ఫ్లోర్ వరకు ఈ అగ్ని మంటలు మొత్తం వ్యాప్తి చెందాయి. అయితే ఈ బిల్డింగ్ కి పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉందా అనేటువంటి అంశం పైన ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. రెసిడెన్షియల్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్లు కమర్షియల్ గా వాడుతున్నారు, పూర్తి స్థాయిలో రూల్స్ పాటించట్లేదు అని ఇప్పుడు అంటే అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత, చాలా వరకు ఆస్తి నష్టం జరిగిన తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఇట్లాంటి అంశాలపైన చర్యలు తీసుకుంటున్నాం, అన్ని చెక్ చేస్తున్నాం అనేటువంటి అంశాలు చెప్తున్నారు. బేగం బజార్ లాంటి ప్రాంతం, ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఎంత ర్యాపిడ్ గా మాస్ జనం ఉంటారు, ఎంత పెద్ద మొత్తంలో కమర్షియల్ యాక్టివిటీ జరుగుతాయని ఒకసారి మనము ఇగో ఈ లేన్ గమనించవచ్చు. ఒక బిల్డింగ్ కి ఆనుకొని ఇంకో బిల్డింగ్, ఆ బిల్డింగ్ కి ఆనుకొని ఇంకో బిల్డింగ్ ఉంటుంది. ఇట్లా కొంత గ్యాప్ కూడా ఉండదు. ఒక బిల్డింగ్ లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే అందులో నుంచి తమ ప్రాణాలు కాపాడుకోవాలంటే చాలా కష్టంగా మారుతుంది. అట్లాంటి ఏరియాలో ఇంత పెద్ద మొత్తంలో కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి అంశం పైన జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు దృష్టి పెట్టట్లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పైన దృష్టి పెడతారు, కానీ అగ్ని ప్రమాదం అంటే ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా నివారణ చర్యలు ఎట్లా తీసుకోవాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు సరిగ్గానే తీసుకుంటారు అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపుగా 2 లక్షలకు పైగా కమర్షియల్ బిల్డింగ్స్ ఉంటే అందులో 75,000కు పైగా పెద్ద కమర్షియల్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ జరుగుతుంది. మిగతావన్నీ కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ల పైన సర్వే చేస్తున్నాం, ఆ లెక్క తీస్తున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ బిల్డింగ్ కి సంబంధించిన వాళ్ళు పర్మిషన్ ఏమైనా తీసుకుంటున్నారా, జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారా అనేటువంటి అంశాలపైన డిఆర్ఎఫ్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెడతామని చెప్పారు, కానీ అది పూర్తి స్థాయిలో తీసుకోకపోవడం వల్ల ఇట్లా ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం జరగడం, దాని ద్వారా ఆస్తి నష్టం సంభవించడం, దాని ద్వారా అప్పుడప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సో రాబోయే రోజుల్లో అయినా డబ్బుల మీద, పనుల మీద దృష్టి పెట్టడం కాకుండా జనాల జీవితాల పైన, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యల పైన జీహెచ్ఎంసీ దృష్టి పెట్టాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శ్రవణ్.